ఈరోజు మనం హీట్ పార్ట్ 5లో డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ అనే ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఎక్స్పెరిమెంట్ని మనం రాయొచ్చు. చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ మీరు అర్థం చేసుకుని రాస్తే యూ కెన్ రైట్ యువర్ ఓన్ వెరీ ఈజీలీ. ఓకే, లెట్ us స్టార్ట్. అసలు ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్స్లో చెప్పాం కదా, హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. దట్ మీన్స్ హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద బాడీ విచ్ ఈస్ హ్యావింగ్ హయ్యర్ టెంపరేచర్ టు ద బాడీ విచ్ ఈస్ ఎట్ లోయర్ టెంపరేచర్. To which extent, to what extent the heat transfer will take place until they attain a common temperature. హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, ఎప్పటి వరకు జరుగుతుంది? ఆ బాడీస్ అన్నీ కూడా ఒకే టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అయ్యి, ఒక కామన్ టెంపరేచర్, ఒకే టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అయినప్పుడు అప్పుడు వాటిని మనం ఏమంటాం? థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, హాట్ బాడీ హీట్ని లూజ్ చేసుకుంటోంది, కోల్డ్ బాడీ గెయిన్ చేసుకుంటుంది. దాన్నే మనం ఏమన్నాం? మెథడ్ ఆఫ్ మిక్చర్స్. ద నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ. ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి మనం ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ కడతాం అనమాట. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ మనం చేసినంతసేపు ఈ ఎక్స్పెరిమెంట్లో హాట్ బాడీ ఏది, ఈ హాట్ బాడీ ఎంత హీట్ని లాస్ చేసుకుంటోంది, నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్లో ఏవి హీట్ని గెయిన్ చేసుకుంటున్నాయి, గెయిన్ చేసుకునే కోల్డ్ బాడీస్ ఏంటి, నెట్ హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీస్ ఎంత, ఈ రెండు క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం based on the principle of calorimetry or method of mixtures we can calculate the specific heat of the solid. సరే, ఇప్పుడు ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ కట్టడానికి ఫార్ములా ఏమిటి, లేదా నెట్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ కట్టడానికి ఫార్ములా ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఈ విషయాన్ని మనం Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా టీ. అంటే హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ కట్టాలని మా కోల్డ్ బాడీ మాస్, కోల్డ్ బాడీ స్పెసిఫిక్ హీటు, టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత టెంపరేచర్ అది గెయిన్ చేసిందో రాస్తాం. అలాగే నెట్ హీట్ గెయిన్డ్ లాస్ట్ బై ద హాట్ బాడీ కట్టాలనుకో మా Q ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద హాట్ బాడీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద హాట్ బాడీ ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ లూజ్ చేసుకుందో ఆ టెంపరేచర్ని మనం వేస్తాం. కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా టీ. అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్కి రెండు విషయాలు అవసరం మనకి. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్లో మనం వాడే ఆపరేటర్స్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి, కాపర్ కెలోరీమీటర్ అంటారు దాన్ని. అలాగే దాని లోపల ఉన్న పదార్థాలను కలపడానికి స్టిర్రర్ ఉంది. అంటే కెలోరీమీటర్ అండ్ ద స్టిర్రర్. ఓకేనమ్మా. అలాగే నెక్స్ట్, ఇది కెలోరీమీటర్ అంటే ఒక చెక్క పెట్టెలాగా ఉంటుంది. దానిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇలా మీకు ఇలా ఉంది కదా, ఇది ఒక బ్యాడ్ కండక్టర్, రంప పొట్టు కానీ ఇలా. అంటే ఏంటంటే హీట్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఒక బ్యాడ్ కండక్టర్ ఉన్న మెటీరియల్ని పెడతారనమాట. ఈ లోపల మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ కెలోరీమీటర్ని పెడతారు. ఓకేనమ్మా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం కెలోరీమీటర్ని తీసుకున్నాం, స్టర్రర్ని ఈ చెక్క పెట్టెలో ఈ బ్యాడ్ కండక్టర్ దగ్గర ఇలా పెట్టాము. పెట్టి పైన ఇలా క్లోజ్ చేసేస్తాం, మూత పెట్టేసి ఈ ప్లేస్లో ఇక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ మనం థర్మామీటర్ని పెడతాం అన్నమాట. Calorimeter with stirrer, wooden box with the bad conductor. In that wooden box we have to keep this calorimeter, copper calorimeter, to avoid the heat losses. Here there is a stand will be there for the thermometer, and the hole is also for the stirrer kinu thermometer ki oka chinna hole anedi untundi. Meeru తర్వాత స్కూల్లో ల్యాబ్లో చూసినట్లయితే మీరు ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్కి మనకి కావాల్సింది ఒక డిజిటల్ వెయింగ్ మిషన్. ఆన్ చేశాను డిజిటల్ వెయింగ్ మిషన్, 0 0 చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తున్నాం.
అంటే కాపర్ కెలోరీమీటర్ తీసుకున్నాను, డిజిటల్ వెయింగ్ మెషిన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేశానంటే కాపర్ కెలోరీమీటరు ముందే థర్మామీటర్ పెట్టకండి, కాపర్ కెలోరీమీటరు స్టర్రరు పెట్టి మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ని చూశాను. థర్మామీటర్ తర్వాత పెట్టండి, ఇప్పుడు నేను పెట్టి చూపించాను కానీ మీరు థర్మామీటర్ ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా వెయింగ్ మెషిన్ మీద కాపర్ కెలోరీమీటర్ విత్ స్టర్రర్ పెట్టాను. ఎంత వెయిట్ చూపించింది? 35.4 grams చూపించింది. అంటే మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ అలాంగ్ విత్ ద స్టర్రర్ ఈజ్ M1, దట్ ఈస్ 35.4 grams. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కెలోరీమీటర్లో వాటర్ పోసాను. ఈ కెలోరీమీటర్లో నేను వాటర్ పోసాను. అంటే మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ స్టర్రర్ అండ్ వాటర్. అంటే ఇప్పుడు మన కెలోరీమీటర్లో స్టర్రర్ ఉంది అండ్ వాటర్ అన్నీ కలిపి, అంటే మాస్ ఆఫ్ ద స్టర్రర్ని నేను ఇంకా ప్రతిసారి స్టర్రర్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కెలోరీమీటర్ అంటాను. మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు M2, దట్ ఈజ్ 84.6 grams. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏమీ లేదు, డిజిటల్ వెయింగ్ మెషిన్ మీద కెలోరీమీటర్, ఓన్లీ కెలోరీమీటర్ పెట్టాను. అంటే నేను కెలోరీమీటర్ అంటే విత్ స్టర్రర్ అని గుర్తుపెట్టుకోండి మీరు. ఓన్లీ కెలోరీమీటర్ ఖాళీది పెట్టాను, ఎంటీ కెలోరీమీటర్ పెట్టాను. 35.4 grams చూపించింది. ఇప్పుడు దానిలో వాటర్ పోసాను. అంటే ఇప్పుడు కెలోరీమీటరు వాటరు రెండిటి యొక్క వెయిట్ ఎంత? 84.6 grams ఉంది. దిస్ ఈజ్ M2. ఓకేనమ్మా. అంటే మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ఏమో 35.4 grams వచ్చింది, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్ ఏమో 84.6 grams వచ్చింది. అంటే వాటర్ కావాలంటే ఓన్లీ వాటర్ యొక్క మాస్ కావాలంటే ఏం చేయాలి? M2 మైనస్ M1 మైనస్ చేశాను. అంటే మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ఈజ్ M1, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్ ఈజ్ M2, మాస్ ఆఫ్ ద వాటర్ ఈజ్ M2 మైనస్ M1. అర్థమైందమ్మా? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు టెంపరేచర్, నేను ఈ వాటర్ని ఏవైతే దీనిలో పోసానో ఆ వాటర్ యొక్క టెంపరేచర్ని నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని మనం పోసాం కదా, ఆ వాటర్ యొక్క టెంపరేచర్ని నేను మెజర్ చేస్తున్నాను. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఎంత? ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఎంత ఉంది? T1 degrees centigrade, దట్ ఈస్ 25 degrees centigrade. దట్ ఈస్ 25 degrees centigrade. అంటే ఇప్పటి వరకు మనం ఏం చూసాము? మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ M1 కట్టాం, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్ M2 కట్టాం. ఈ రెండింటిని బట్టి మాస్ ఆఫ్ ద వాటర్ M2 మైనస్ M1 కట్టాం. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్, ఏదైతే వాటర్ పోసాం కదా కెలోరీమీటర్లో, ఆ వాటర్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ T1 degrees centigrade కట్టాం, అది 25 degrees centigrade. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక బోల్ట్ తీసుకున్నాను. అంటే నేను ఈ బోల్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్, ఐరన్ బోల్ట్ తీసుకున్నాను, దీని యొక్క స్పెసిఫిక్ హీట్ కట్టాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కెలోరీమీటరు, వాటరు, బోల్టు మూడు, ఇప్పుడు కెలోరీమీటర్లో వాటర్ ఉన్నాయి, బోల్టు కలిపి ఈసారి మాస్ అనేది వెయిట్ చేశాను. మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ బోల్ట్ ఈజ్ ఈక్వల్ టు M3, 135.8 grams వచ్చింది నాకు. చూడమ్మా, ఇప్పుడు కెలోరీమీటరు, వాటరు, బోల్టు మొత్తం కలిపిన మాస్ అన్నమాట ఇది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ నేను కెలోరీమీటర్ అన్నప్పుడు మీరు అలాంగ్ విత్ ద స్టర్రర్ అని రాసుకోండి, అలా అర్థం చేసుకోండి. మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్, ఎంటీ కెలోరీమీటర్, ఏమీ లేని కెలోరీమీటర్, ఎంటీ కెలోరీమీటర్ M1 ఈజ్ ఈక్వల్ 35.4 grams. మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్, అంటే కెలోరీమీటర్లో వాటర్ పోసాక మాస్ ఎంత వచ్చింది? 84.6 grams. అంటే దట్ ఈస్ M2. యూ హ్యావ్ టు రిమెంబర్ యాజ్ M2. అలాగే మాస్ ఆఫ్ వాటర్ వచ్చేసరికి, అంటే కెలోరీమీటర్ ఏమో M1, కెలోరీమీటర్ విత్ వాటర్ M2, మాస్ ఆఫ్ ద వాటర్ వచ్చేసరికి M2 మైనస్ M1.
అలాగే మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్ అండ్ ఐరన్ బోల్ట్ M3. ఇప్పుడు ఓన్లీ మాస్ ఆఫ్ ద ఐరన్ బోల్ట్ కావాలనుకోమ్మా, M3 మైనస్ M2 దట్ ఈస్ 51.2 గ్రామ్స్ వచ్చింది నాకు. అలాగే ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ కూడా థర్మామీటర్ పెట్టి మనం చూసాం కదా, సెంటిగ్రేడ్ థర్మామీటర్ పెట్టి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అని వచ్చింది. ఇంతవరకు మనం చేసాం. అంటే ఎంటీ కెలోరీమీటర్ మాస్ కనుక్కున్నాం, కెలోరీమీటర్ విత్ వాటర్ కనుక్కున్నాం, అలాగే కెలోరీమీటర్ విత్ వాటర్ అండ్ ఐరన్ బోల్ట్ మాస్ కనుక్కున్నాం. అంటే 3 మాస్లు కనుక్కొని మాస్ ఆఫ్ ద వాటర్, మాస్ ఆఫ్ ద ఐరన్ బోల్ట్ కట్టాం. అలాగే ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ మెజర్ చేసాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒక నేను వాటర్ బాత్ తీసుకున్నాను. అంటే ఒక బీకర్ తీసుకుని వాటర్ తీసుకుని బాగా బాయిల్ చేస్తున్నాను. అప్ టు 100 డిగ్రీస్ దాకా మరిగే వరకు వేడి చేస్తున్నాను. ఆ థర్మామీటర్లో 100 డిగ్రీస్ అనేది చూపించే వరకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ పుట్టింగ్ ద బోల్ట్ ఇన్ ద హాట్ వాటర్ బాత్. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది? T2 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ బీకర్ ఈజ్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ బోల్ట్ కూడా ఆ బీకర్లోనే ఉంది కాబట్టి దాని టెంపరేచర్ కూడా T2 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ నేను 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది కాబట్టి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ద టెంపరేచర్ ఆఫ్ ద బోల్ట్ ఈజ్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ ఆఫ్ ద బోల్ట్ ఈజ్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ బీకర్ T2 కాబట్టి టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ బీకర్ ఇస్ T2 కాబట్టి మనకి టెంపరేచర్ ఆఫ్ ద బోల్ట్ కూడా T2 అవుతుంది, 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ బోల్ట్ని తీసి ఈ కెలోరీమీటర్లో వాటర్ ఉన్నాయి కదా దానిలో వేసాను. అంటే ఈ హాట్ వాటర్ బాత్లో ఉన్న బోల్ట్ని మనం ఏం చేస్తామంటే ఒక దారంతో వేలాడదీయాలి, చేత్తో పట్టుకోకూడదు కదా, టెంపరేచర్ కాలుతుంది ప్లస్ టెంపరేచర్ లాసెస్ వస్తాయి కాబట్టి ఒక దారంతో బోల్ట్ని ఆ హాట్ వాటర్ బాత్లోకి వేలాడదీస్తాం కదా, దాన్ని మళ్ళీ యాస్టీస్గా మనకి ఈ కాపర్ కెలోరీమీటర్లో పెట్టేస్తాం. పెట్టి ఇమ్మీడియట్గా ఇక్కడ బాక్స్ ఉంది చూసారా, వుడెన్ బాక్స్, దాంట్లో పెట్టేసి క్లోజ్ చేసి థర్మామీటర్ పెట్టేయాలి మనం, ఎందుకని హీట్ లాసెస్ అనేది ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ని కెలోరీమీటర్ స్టర్రర్తో కలుపుతాం. అంటే ఇందాక 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం చూసాం, 25 మనం చూసాం కదా ఇందాక. ఇనీషియల్ టెంపరేచర్ T1 అనుకున్నాం కదా. ఆ ఇనీషియల్ టెంపరేచర్ T1 అన్నాము, టెంపరేచర్ ఆఫ్ ద బోల్ట్ ఏమో T2 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాం. ఇప్పుడు ఈ హాట్ బోల్ట్ని, వేడిగా ఉన్న బోల్ట్ని చల్లటి నీళ్ళల్లో వేసేసాం. వేసినప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది? ఫైనల్ టెంపరేచర్ మనకి మళ్ళీ థర్మామీటర్లో రీడింగ్ తీస్తాము, T3 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాం. ఇక్కడ మనకి 32.5 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. ఓకేనమ్మా, చూడండి మళ్ళీ వేసాను. బోల్ట్ వేసినప్పుడు మనకి ఫైనల్ టెంపరేచర్ ఎంత వచ్చింది? 32.5 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ హాట్ బాడీ ఏది? బోల్ట్. అంటే వేడిగా ఉన్న మళ్ళీ బోల్ట్, అందుకే చూపించింది నేను మీరు మళ్ళీ హాట్ వాటర్లో చూపించింది. ఆ హాట్ వాటర్లో ఉన్న వేడిగా ఉన్న ఆ 100 డిగ్రీస్ దగ్గర ఉన్న బోల్ట్, ఇక్కడ నేను 100 డిగ్రీస్ తీసుకున్నాను. హాట్ అంటే ఇక్కడ బోల్ట్ ఏమో హీట్ని లూజ్ చేసుకుంది హాట్ బాడీ, కోల్డ్ బాడీనేమో వాటర్లో వేసాం కాబట్టి వాటర్, అలాగే వాటర్ కెలోరీమీటర్ పాత్ర కూడా వేడెక్కుతుంది కదా మనకి ఏదైనా సెర్చ్. కాబట్టి కెలోరీమీటరు తీసుకుంది, వాటరు తీసుకుంది. కాబట్టి కెలోరీమీటరు వాటరు కోల్డ్ బాడీస్ అవుతాయి, హాట్ బాడీ ఏమో బోల్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ద నెట్ హీట్ లాస్ట్ బై ద బోల్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై ద కెలోరీమీటర్ ప్లస్ నెట్ హీట్ గెయిన్డ్ బై ద వాటర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది చూడండి, వేసాం బోల్ట్ వేసాం. నెక్స్ట్ మనకి హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. ఓకేనమ్మా. నా ఇక్కడ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అనేది మనం యూజ్ చేస్తామని. హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. హియర్ హాట్ బాడీ ఈజ్ ద బోల్ట్ అండ్ కోల్డ్ బాడీస్ ఆర్ calorimeter and water.
Now we are going to calculate the heat lost by the bolt and heat gained by the calorimeter along with the stirrer and heat gained by the water. What is the formula to calculate the heat gained or heat lost by a particular substance? Q is equal to M into S into delta T. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన వాల్యూస్ అన్నీ ఒకసారి మళ్ళీ చూద్దాం. అబ్జర్వేషన్స్లో మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ స్టర్రర్ M1, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్, అంటే కెలోరీమీటర్ ఉంటే దాంట్లో స్టర్రర్ ఉన్నట్టే మీరు అలా ఎజ్యూమ్ చేసుకోవాలి. విత్ వాటర్ M2, మాస్ ఆఫ్ ద వాటర్ M2 మైనస్ M1, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటర్ అండ్ ఐరన్ బోల్ట్ M3 అండ్ మాస్ ఆఫ్ ద ఐరన్ పీస్, దట్ ఐరన్ బోల్ట్ ఉంది కదా M3 మైనస్ M2, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ T1 డిగ్రీ సెంటిగ్రేడ్, టెంపరేచర్ ఆఫ్ ఐరన్ బోల్ట్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్, ఫైనల్ టెంపరేచర్ ఆఫ్టర్ పుట్టింగ్ ఐరన్ బోల్ట్ ఇంటూ వాటర్ T3 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే వాటర్ T1 దగ్గర ఉంది మామూలుగా, ఈ T2 డిగ్రీస్ దగ్గర ఉన్న ఐరన్ బోల్ట్ దానిలో వేసేసరికి T3కి వాటర్ టెంపరేచర్ పెరిగింది, ఐరన్ బోల్ట్ టెంపరేచర్ తగ్గింది. హీట్ గెయిన్డ్ బై ద కెలోరీమీటర్, ఇక్కడ యాక్చువల్గా టెంపరేచర్ అమ్మ, హీట్ కాదు, హీట్ గెయిన్ బై ద కెలోరీమీటర్ కాదు, టెంపరేచర్ గెయిన్ అని మార్చుకోండి. టెంపరేచర్ గెయిన్డ్ బై ద కెలోరీమీటర్ ఈజ్ ఈక్వల్ T3 మైనస్ T1, టెంపరేచర్ గెయిన్డ్ బై వాటర్ ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T1. ఎందుకని ఈ రెండు కోల్డ్ బాడీస్ కదా టెంపరేచర్ గెయిన్ చేసుకున్నాయి. అలాగే టెంపరేచర్, హియర్ యూ కెన్ రైట్ టెంపరేచర్, హియర్ యూ కెన్ రైట్ ద టెంపరేచర్, యూ కెన్ రైట్ ద టెంపరేచర్. టెంపరేచర్ లాస్ట్ బై ద ఐరన్ బోల్ట్ ఈజ్ ఈక్వల్ T2 మైనస్ T3. అలాగే స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ మనం ఐరన్ తీసుకున్నాము కాబట్టి మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐరన్ మనం కనుక్కోవాలి. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటర్ కాపర్ కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ని SSUగా SWగా తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనం M1, M2, M3, T1, T2, T3 మొత్తం 6 రీడింగ్స్ తీసుకున్నాము. అలాగే 2 స్పెసిఫిక్ హీట్ వాటర్, అంటే కోల్డ్ బాడీస్ ఇప్పుడు మన కెలోరీమీటర్ వాటర్ కదా, ఆ రెండిటి యొక్క మనకి స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఐరన్ బోల్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, నాకు వచ్చిన ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఇందుకు వేసాను చూడండి. మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ స్టర్రర్ M1 ఈజ్ ఈక్వల్ 35.4 grams and mass of the calorimeter with water is equal to M2 is equal to 84.6 grams. Mass of the water is equal to M2 minus M1 is equal to 49.2 grams. Mass of the calorimeter with water and iron bolt అంటే 3 కలిపిని అనమాట, M3 is equal to 135.8 grams. Mass of the iron bolt M3 minus M2 is equal to 51.2. Initial temperature ఎంత T1 25 degrees centigrade అండ్ టెంపరేచర్ ఆఫ్ ద బోల్ట్ ఏమో 100 degrees centigrade. ఫైనల్ టెంపరేచర్ మనం బోల్ట్ వాటర్లో వేసాక వచ్చిన ఫైనల్ టెంపరేచర్ 32.5 degrees centigrade. కాబట్టి టెంపరేచర్ గెయిన్డ్ బై ద కెలోరీమీటర్ ఏమో 7.5, మనం T3 మైనస్ T1 వేసుకుంటే 7.5 వస్తుంది. అలాగే వాటర్ అయితే 7.5 రెండు కూడా. అలాగే ఐరన్ పీస్, ఐరన్ బోల్ట్తో అయితే 67.5 degree అంత, అది టెంపరేచర్ లూజ్ చేసుకుంది అనమాట. 100 degrees దగ్గర నుంచి మరి 32.5 degreesకి వచ్చేస్తుంది కదా ఐరన్ బోల్ట్ వేసాక, కాబట్టి 67.5 degrees centigrade లూజ్ చేసుకుంది. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మనకి కాపరు కెలోరీమీటర్ అది తెలియాలన్నాను కదా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మనకి కాపర్ 0.095 calories per gram degree centigrade. ఎందుకని అన్ని గ్రామ్స్లో తీసుకున్నాం కదా, అందుకని ఇక్కడ స్పెసిఫిక్ హీట్ వాల్యూ కూడా calories per gram degree centigradeలో తీసుకున్నాం. ఇన్ CGS సిస్టమ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 1 calorie per gram degree centigrade. మన ఐరన్ది మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ కదా, కాబట్టి హీట్ లాస్ట్ బై ద ఐరన్ బోల్ట్. చూడండి ఇక్కడ ఫస్ట్ హీట్ లాస్ట్ బై ద ఐరన్ బోల్ట్ చూద్దాం. దిస్ ఈజ్ ద హీట్ లాస్ట్ బై ద ఐరన్ బోల్ట్ M into S into delta T. Heat gained by the cold body, that means here you can see calorimeter mass, calorimeter specific heat, calorimeter temperature difference.
and water. This is the mass of the water and specific heat of water and temperature difference of the water. Likewise I wrote, ఈ విధంగా రాశాక ఎస్ ఆఫ్ ఐరన్ బోల్ట్ అని ఫార్ములా వేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వాల్యూ మనకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ 0.114 క్యాలరీస్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది రావటం అనేది జరిగింది. ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఎగ్జామ్లో రాయాలి కదా, మనం ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ అమ్మ, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఎగ్జామ్లో ఒక ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు ఎయిము, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రికాషన్స్, ప్రొసీజరు, అలాగే ఎక్స్పెరిమెంటల్ సెటప్ డయాగ్రము, అబ్జర్వేషన్స్, కంక్లూజను అన్నీ కూడా మీరు రాయగలగాలి. అందుకే ఇక్కడ నీట్గా మీకు ఇచ్చాను చూడండి నోట్స్. మీరు చక్కగా నోట్స్లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఆ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు కూడా చదివి రాయాలి. ప్రొసీజర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రొసీజర్ మీరు 2 పేజీలు రాసి మిగిలినవన్నీ చాలా అసలు రాయట్లేదు. ఓన్లీ ప్రొసీజరే కాదు ఎక్స్పెరిమెంట్ అంటే, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్. వాటికి కూడా మీకు మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ అనేది నీకేది అర్థమైందో అక్కడ నువ్వేం చేసావు ల్యాబ్లో అనేది రాస్తే సరిపోతుంది. దానికోసం మీరు మోర్ ప్రయారిటీ యు ఆర్ గివింగ్ టు ద ప్రొసీజర్. ఎయిమ్ టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గివెన్ సాలిడ్. మెటీరియల్ రిక్వైర్డ్ కెలోరీమీటరు, థర్మామీటరు, స్టర్రరు, వాటరు, స్టీమ్ హీటరు, వుడెన్ బాక్సు. ఇక్కడ మీరు లెడ్ షార్ట్స్ అని అడిగారనుకో లెడ్ షార్ట్స్ రాయండి. అలాగే ఐరన్ బోల్ట్ అన్నారనుకో ఐరన్ బోల్ట్ అనండి. ఏ సాలిడ్ అని అడిగితే ఆ సాలిడ్ రాయండి. ఇంక నేను లెడ్ షార్ట్స్ తీసుకొని చెప్తున్నాను. ప్రికాషన్స్, ద లెడ్ షార్ట్స్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ వితౌట్ ద హీట్ లాసెస్. అది ఇందాక మనం వేసాం కదా ఐరన్ బోల్ట్, అలాగే లెడ్ షార్ట్స్ వేసేటప్పుడు మనకి ఎంత తొందరగా వేస్తే అంత తొందరగా హీట్ లాసెస్ అనేవి మనం మినిమైజ్ చేయొచ్చు. వెంటనే మనం ఆ బాక్స్లో పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ద రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్ షుడ్ బి టేకెన్ యాక్యురేట్లీ అండ్ ద బ్యాలెన్స్ మనం యూజ్ చేసాం కదా, ఆ బ్యాలెన్స్ యూజ్ చేసేటప్పుడు M1 M2 M3 కట్టాం కదా, వితౌట్ ఎనీ ఎర్రర్ మనం తీసుకోవాలి. అలాగే ప్రిన్సిపల్ ఏం వాడాం, మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్. ఎస్ వీ హ్యావ్ టు రైట్ ద ప్రిన్సిపల్ ఆల్సో ఇఫ్ దేర్ ఈస్ ప్రిన్సిపల్. హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ. ఓకే, ప్రొసీజర్ ఆల్రెడీ వాట్ వీ హ్యాడ్ డన్. ఏదైతే మనం ఆ ఎక్స్పెరిమెంట్ ఒక్కసారి ఊహించుకోండి. కెలోరీమీటర్ తీసుకున్నాము, వెయ్యి చేసాము. కెలోరీమీటర్ విత్ వాటర్ తీసుకున్నాము, వెయ్యి చేసాము. M1 M2 అన్నాము, M2 - M1 వాటరు. అలాగే కెలోరీమీటరు, వాటరు, అలాగే మన ఐరన్ బోల్ట్ తీసుకున్నాం, 3 కలిపి వేచేసాం. M3 అన్నాము, M3 - M2 అనేది మాస్ ఆఫ్ ద బోల్ట్ అయింది. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఆ కెలోరీమీటర్లో పోసింది కట్టాం, T1 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నాము. అలాగే ఒక బోల్ట్ని మనం హాట్ వాటర్ బాత్లో పెట్టి బాగా వేడి చేసాము. ఆ అక్కడ మనం టెంపరేచర్ మెజర్ చేస్తే T2 అన్నాము. ఈ హాట్గా ఉన్న బోల్ట్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ద థ్రెడ్ మనం ఆల్రెడీ కట్టి టై చేసి ఉంచుతాం కదా, దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసి మనం ఆ వాటర్లో వేసినప్పుడు మనకి ఫైనల్ టెంపరేచర్ T3 అన్నాము. ఈ విధంగా మీరు అది ఏదైతే మనం చేసామో అదంతా కూడా మీరు ఒకసారి ఊహించుకుంటూ ఈ ప్రొసీజర్ రాయండి. Measure the mass of the calorimeter along with the stirrer. Now fill 1/3 of the volume of the calorimeter with water. Measure its mass and its temperature. Take a few lead shots and place them in the hot water or steam heater. Heat them up to a temperature of 100 degrees centigrade. Lead shots are transferred to the calorimeter containing water. Measure the final temperature. That means M1 M2 M3 T1 T2 T3 ఆరు రీడింగ్స్ నువ్వు నోట్ చేసావా లేదా. అలాగే మాస్ ఆఫ్ ద వాటరు, మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్, ఇక్కడ లెడ్ షార్ట్స్ కూడా లెడ్ షార్ట్స్ కట్టావా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. అది చేసిన ప్రొసీజర్ అంటే నువ్వు M1 M2 M3 T1 T2 T3 6 రీడింగ్లు తీసే ప్రొసీజర్ని ఇక్కడ మీరు నోట్ చేయండి. ఆ తర్వాత అబ్జర్వేషన్స్లో మాస్ ఆఫ్ ద కెలోరీమీటరు, మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ విత్ వాటరు, మాస్ ఆఫ్ ద వాటర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ కెలోరీమీటరు, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ T2, రిజల్టెంట్ టెంపరేచర్ T3, అలాగే మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ అలాంగ్ విత్ వాటర్ లెడ్ షార్ట్స్ M3, మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ M3 - M2, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కెలోరీమీటర్ SC, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ SW, specific heat of lead shots. ఇక్కడ lead shots కాబట్టి SL. We have to find out the lead shots. And already
నేను ఒక ఎక్స్పెరిమెంటల్ డయాగ్రామ్ కూడా ఊహించుకున్నాను చూడమ్మా. మీరు అక్కడ ప్రతి ఎక్స్పెరిమెంట్కి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ వీలైనంత వరకు వేయడానికి ట్రై చేయండి. కాబట్టి అబ్జర్వేషన్స్ అని ఇందాక ఏదైతే పెట్టానో మాస్ ఆఫ్ ద కెలోరీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వేషన్స్లో రాయాలి. ఆ తర్వాత మనం హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ అని, హీట్ లాస్ట్ బై ద ఐరన్ పీస్ అక్కడ మీ ఇక్కడ లెడ్ షార్ట్స్ కాబట్టి లెడ్ షార్ట్స్ అన్నాయండి. లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ హీట్ గెయిన్ బై ద కెలోరీ మీటర్ అండ్ స్టరర్ ప్లస్ హీట్ గెయిన్ బై ద వాటర్ బై యూజింగ్ దిస్ ఫార్ములా అని ఫార్ములా రాసి వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్ ఆర్ లెడ్ షార్ట్స్. ఒక్కటే గుర్తుపెట్టి ఇక్కడ చూడడానికి మీకు ఫార్ములా ఏదో కష్టంగా అనిపిస్తుందమ్మా, మీరు అలా ఫార్ములా అలా చూడొద్దు. ఇక్కడ ఆల్రెడీ లెడ్ షార్ట్స్ M3-M2, లెడ్ షార్ట్స్ ఇక్కడ ఐరన్ అయితే ఐరను, ఇక్కడ స్పెసిఫిక్ హీటు టెంపరేచర్ డిఫరెన్స్ అలా చూడండి. అలాగే దిస్ ఈజ్ కెలోరీమీటర్ మాస్ స్పెసిఫిక్ హీటు టెంపరేచర్ డిఫరెన్స్, అలాగే మాస్ ఆఫ్ వాటరు మాస్, అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటరు అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ అలా చూసినట్లయితే మీకు ఈజీగా అనిపిస్తుంది చాప్టర్ని. 1-2 సార్లు ఈ ఎక్స్పెరిమెంట్ మీరు చూసినట్లయితే నీట్గా మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతారు. ఓకేనమ్మా. అలాగే కంక్లూజన్ అని చెప్పి నోయింగ్ ద స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ కెలోరీమీటర్ అండ్ వాటర్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్ బై యూజింగ్ ద అబవ్ ఫార్ములా అని చెప్పి మీరు రాస్తే సరిపోతుంది. ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏ విధంగా వాల్యూస్ వస్తాయి, ఎలా కనుక్కోవాలనేది కూడా మీకు చూపించడం అనేది జరిగింది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మీరు అప్డేట్స్ పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చేంజ్ ఆఫ్ స్టేట్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హీట్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే ఈ చాప్టర్ మీద మీకు ఒక మంచి గ్రిప్ అవగాహన అనేది మీకు కలుగుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.